కూడా ఏ ఒక్క కులము నుంచో పుట్టింది కాదు. మీకొకటి గుర్తు చేస్తా, వర్ణాశ్రమ ధర్మాలలో వాళ్ళ జీవన ఆనములో వాళ్ళకు వృత్తి ధర్మాలు కూడా ఉన్నాయి. ఒకటి ఉచ్చం ఉంటే ఒకటి నీచం ఉంటుంది. అలా సంగీతానికి మీకు చదవ నేర్చుకుంటే అధిపతులు, సంగీత మూల పురుషులు మంగళోళ్ళది సంగీతం, వాయిద్యాలు, సంగీతాలు, సంగీతానికి మూలధాతువులు మంగళోళ్ళు. వాళ్ళకు శరణాగతి చెప్పాలి. ఏది గొప్పగా వరిదిల్లితే అది మాది అనుకోవడం అది గొప్ప లక్షణము కాదు, సరి అయిన లక్షణం అంతకంటే కాదు. అయ్యా, మీ ఔన్నత్యం, మీ ఆత్మగౌరవం దళితంలోనే ఉంటే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. దళిత 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 అని ఇంత గొప్పగా వాదిస్తున్న మీకు దాని అర్థము 800 సంవత్సరాల కింద ఆదిశంకరుడు సౌందర్యలహరి రాస్తాడు. అందులో ఒక్కసారి కాదు ఆ పుస్తకంలో దళితే జగన్మాతను శంకరుడు వర్ణిస్తాడు. దళితే 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 అని ఒక 100 సార్లు ఉంటుంది దళితే దళితే అని. తీరా చూస్తే ఆ దళితమని ఏంది అక్కడ అర్థం అంటే, విరభూషణ కమలం, వేల రేకుల విచార్చిన కమలపు నయనాల దాన కమలపు పీఠము గలదమ్మా, దళితే 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 అంటాడు శంకరుడు. నిన్న వచ్చిన దళితానికి 800 కింద, 800 సంవత్సరాల కింద. ఇవన్నీ నాకు తెలివై, ఆ భావజాలానికి నేను రాను. నాకు వచ్చింది నా భావజాలం, నాకు తెలిసింది తెలంగాణ ఉద్యమమే, జే తెలంగాణ మాత్రమే. దాని మీద కుట్రలు జరిగిన, కుతంత్రాలు జరిగిన, ఏది జరిగినా అన్ని అవరోధాలను దాటుకొని 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలలో దానికి జరిగిన, మీరు చేసిన పరాభవానికి నిన్న జరిగిన పట్టాభిషేకం, ఆ పట్టము కట్టడానికి నిజంగా రాజ్యమును ఏదన్నా అడగదలుచుకున్నప్పుడు ప్రజల పాటతే రాష్ట్రము సిద్ధించింది. ప్రజల పాటతో అధికారంలోకి వచ్చారు. ప్రజల పాటలతో మీ అధికార భిక్ష పెట్టిండ్రు. అలాంటి రాష్ట్రము సిద్ధించి మీరు అధికారములో కూర్చున్నప్పుడు పాటను అవమానించి ఆ రాష్ట్రములో పాటతోటి వచ్చిన రాష్ట్రానికి పాడుకునేందుకు పాఠకులు పాటనే లేకుండా చేసిన మీరు ప్రజలకు ఆత్మద్రోహములో నిన్నగాక మొన్నొచ్చి నీ అధికార దాహాన్ని నిగ్గదీసి నిన్ను నిలబెట్టి బిడ్డ ఇంటికి సాగనంపిండు కదా. మరి అతను కూడా ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 29 రాష్ట్రాలలో, నాన్న వినాలి మీరు, 29 రాష్ట్రాల ప్రతి రాష్ట్రానికి ఒక గీతం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆ గీతములో, ప్రతి గీతములో రాజ్యమో, రాజు, పక్కనున్న పండిత లోకమో, భజన పరులో ఏదో చెవులు గీక్తూనే ఉంటారు. 10 ఏళ్ల కింద రాసిన పాట, 10 ఏళ్ల వరకు రాసిన పాటకు ఒక అచ్చు కానీ, ఒక హల్లు కానీ, ఒక దీర్ఘము కానీ, ఒక అరసున్న కూడా మార్చొద్దు. అందశ్రీ అన్న ఏది రాసిండో పల్లవి నుంచి చివరి చరణం వరకు 11 స్టాంజలకు ఇంత ముట్టుకోకుండా పూర్తి పాఠముకు పట్టము కట్టిన నీకంటే చిన్న పిల్లగాడు, నీకంత అనుభవం లేనివాడు, నీలాగా తెలంగాణ రాష్ట్ర ఉద్ధరణ కోసం కంకణం కూడా కట్టుకున్నవాడు కాదు కదా. మరి ఇన్ని నేపథ్యాలు కలిగిన నువ్వు ఎందుకు ఓడిపోయినట్టు? ప్రజలకు మీ పాలన పరమైన, మీ అహంకార పూరితమైన లక్షణం మీద అసహింపు కలిగింది. మరి ఈ పాటను అపూటంగా ఒక్కసారి మీ 13 నిమిషాల సాంగ్ని మనం ప్లే చేద్దాం. ఒకసారి మీరు వినండి. ఇదొక్క మాట అన్న తర్వాత చెప్పండి. ఒక్క అక్షరము తొలగియకుండా సర్వ స్వతంత్రము ఒక కవికిచ్చిన ముఖ్యమంత్రి నాకైతే కనబడలేదు నాన్న. ఒక ప్రజల పాటకు పట్టం గట్టిన, రాంగనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాడు ఆ ముఖ్యమంత్రి గొప్పనో, పాటను అవమానించిన
మాజీ ముఖ్యమంత్రి గొప్పనో అది లోకము తేల్చుకుంటుంది. ఒక్కసారి మీరు అన్న